అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీతోని సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా కడవరకు నిలవగలిగితే నువ్వు జీవ కిరీటం పొందుకుంటావని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ నడతను సరిచేసుకోగలవా? అబ్రహాముని పిలిచినప్పుడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని అడగలేదు. నీ చిత్తం ప్రభువా అన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడుతూ ఉన్నావా? ఈరోజు ఆ లోబడి తత్వం నువ్వు అలవర్చుకుందువుగాక. ఆయనకి ఇష్టము లేని క్రియలు నువ్వు విడిచిపెట్టదువుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియపరుల గొప్ప తండ్రి, అయ్యామన్న తండ్రి, మా క్రియలను మా నడతలను సరిచేసుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేసుకుంటూ, అయ్యామన్న తండ్రి వినిచున్న వాక్యము, అయ్యామన్న తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు వినిచున్నారో వారందరి గృహము పైన నా ప్రభు ఈ యొక్క వాగ్దానం నిలుచునుగా కానీ ప్రార్థిస్తూ ప్రాధేయపడి అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.